ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీకు శుభాలండి. ప్రస్తుత కాలంలో మనం ఎటువంటి జనముల మధ్యలో ఉన్నామని వాక్యం చెప్తా ఉందంటే, క్రూకెడ్ అండ్ ట్విస్టెడ్ జనరేషన్ మధ్యలో ఉన్నామని వాక్యం చెప్తా ఉందండి. అంటే ఎదురు తిరిగే స్వభావము కలిగిన జనముల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నామంట. వీరు ఎటువంటి వారు అంటే, వీరు మనుషులకు ఎదురు తిరుగుతారు, అదేవిధంగా దేవునికి కూడా ఎదురు తిరిగేవారు. దేవుడు చెప్పిన మాటలు చేయకుండా వారికి నచ్చింది చేస్తూ వారికి నచ్చినట్టు బ్రతుకుతున్న జనముల మధ్యలో మనము నివసిస్తూ ఉన్నామంట. అయితే అట్టి వారి మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎలా జీవించాలని వాక్యం చెప్తా ఉందంటే, ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనునై దేవుని కుమారులగునట్లు. ఇంగ్లీష్లో చూస్తే, దట్ యూ మే బి బ్లేమ్లెస్ అండ్ ఇన్నోసెంట్ children of God without blemish in the midst of a crooked and twisted generation, among whom you shine as a lights in the world. Hallelujah. చూడండి, ఇటువంటి వక్ర జనము మధ్యలో మనము ఒక వెలుగు ప్రకాశిస్తున్న జ్వాల వలె మనం ఉండాలంట అండి. హల్లెలూయా. చాలా కష్టము. అందరూ ఒకలాగా ఉంటే మనం ఒక్కరము దేవునికి ప్రియమైన వారిగా దేవుని మాట వింటూ లోబడుతూ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అండి. కానీ వాక్యం చెప్తా ఉంది, మీరు అనింద్యులుగా ఉండండి, మీరు నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, మీ మీద ఎటువంటి తప్పిదము మోపబడకుండా చూసుకోండి అని వాక్యం చెప్తా ఉందండి. ప్రియ సహోదరి సహోదరుడ, పరిశుద్ధ గ్రంథంలో యోసేపును మనం చూస్తే, ఆయన జీవితంలో ఆయన తల్లి ఒక దొంగగా మనం చూస్తూ ఉన్నాం, రాహేలు. తండ్రి ఒక మోసగాడిగా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ అందరూ కూడా క్రూరులుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎవ్వరూ ఒక మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా లేరు. అయినప్పటికీ యోసేపు ఒక్కడు దేవుని కోసం పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడ్డాడండి. యోసేపు దేవుని కోసము పవిత్రంగా ఉండాలని ఇష్టపడ్డాడు. అండ్ దేవుడు కూడా ఆయనను ఎంతగానో హెచ్చించాడు. సో ఎప్పుడైతే అటువంటి వక్రజనము మధ్యలో ఒక పాజిటివ్ మైండెడ్తో ఉండడము కష్టం కాదని యోసేపు నిరూపించాడు. అదేవిధంగా మనము కూడా ఇటువంటి క్రూకెడ్ మైండ్, ట్విస్టెడ్ మైండ్స్ ఉన్న వారి మధ్యలో మనము కూడా శ్రేష్టమైన వారిగా, నిరపరాధులుగా, ఒక వెలుగునిచ్చే జ్వాలగా మనం కూడా నిలబడితే తప్పకుండా మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి ఒకరు దేవునికి లోబడతారు, తల్లిదండ్రులకు లోబడతారు, పెద్దవారికి లోబడతారు. సో ఆ విధంగా ఒక జ్వాలలాగా, ఒక లైట్ లాగా మనం ఇతరుల మధ్యలో ఉందామండి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.